ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వెంకటయ్యపాలెంలో దారుణం జరిగింది. రౌడీ షీటర్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అందరితో కలివిడిగా ధైర్యంగా ఉండే మహిళ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంపైన పలు అనుమానాలకు తావిస్తుంది. ఎప్పట్లాగే మరో మహిళతో కలిసి అమ్మపాలెంలోని పత్తి చేనులో పనికి వెళ్ళింది. అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్ వినయ్ చేను వద్దకు వెళ్లి ఆమెతోటి అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక ఆమెపై దాడి చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఆమె ఇంటికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. భర్త శివకుమార్ ఫిర్యాదు తోటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను అటు రౌడీ షీటర్ హత్య చేయడంతో కూడా జిల్లాలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలానికి సంబంధించినటువంటి వెంకటపాలెంకి సంబంధించినటువంటి బోడా సుశీల శివకుమార్ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇటీవల పాప చనిపోవడంతో అటు బాబు లక్కీతో కూడా వీళ్ళైతే సుఖంగా జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబం కావడంతో వీరంతా కూడా కూలికి వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఏదైతే బోడా సుశీల కూడా అటు ఏదైతే పత్తి తీత పనులకు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ పనులకు కూడా వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆమె ఏదైతే సహజంగా కూడా అందరితో కూడా సానువుగా ఉంటూ అందరితో కూడా కలుపుగొలుపులుగా ఉండేదని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి ఏదైతే అక్కడే అదే తండాకు సంబంధించినటువంటి ధారావత్ వినయ్ కూడా తండాలో ఉంటాడు. అతను ఇటీవల పలు కేసుల్లో కూడా ఉండడంతో అతనిపై రౌడీ షీటర్ కూడా తెలిసాడు. అతనికి ఈమెకి కొంత ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తున్నప్పటికీ దీనంతా కూడా కొట్టిపారిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సుశీల చాలా ధైర్యవంతురాలు, అదేవిధంగా కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే సుశీలపై కూడా ఈ కన్నేసినటువంటి ధారావత్ వినయ్ ఆమెను కూడా ఏదంగా లైంగికంగా లోపరుచుకునేందుకు కూడా పలు రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఆమె కూడా లొంగలేదని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఆమె కూలి పనులకు పత్తి తీన పనులు అమ్మపాలానికి వెళ్తున్న నేపథ్యంలోనే ఆమెపై ఒక్కసారిగా కూడా ధారావత్ వినయ్ కూడా దాడి చేసి ఆ కారులో ఎత్తుకెళ్ళినట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే అందరితో కలివిడిగా ఉన్నటువంటి ఏదైతే బోడా సుశీల చాలా ధైర్యవంతురాలు, అటువంటి సుశీల ఇట ఆత్మహత్య చేసుకోవడం ఏంటని చెప్పేసి అయితే వారైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్యోన్యంగా ఉన్నటువంటి శివకుమారు సుశీల దంపతులు ఈ ఘటన తెలవడంతో అటు ఏదైతే భర్త శివకుమార్ కూడా అటు తీర్థయాత్రలకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయన వచ్చి చూసుకునే లోపు మాత్రం భార్య విగత జీవురాలుగా ఉండటంతో కూడా ఆయన కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడు. ప్రస్తుతం మాత్రం బోడా సుశీల ఏదైతే మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడిందా, లేకపోతే అతను చేసినటువంటి ఘటనకు జరిగిందా అనేది అయితే కొంత ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉరివేసుకున్నట్లుగా కూడా స్థానికులు గుర్తించినట్లయితే చెప్తున్నారు. భర్త ఫోన్ చేసినప్పటికీ తను అందుబాటులో లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన అనుమానం వచ్చి పక్కింటి వాళ్ళకి ఫోన్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సుశీల మాత్రం ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. రౌడీ షీటర్ కామవాంఛకు నిండు కుటుంబం పాలైంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని వెంకటయ్యపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పత్తి చేసే పనికి వెళ్తున్న మహిళపై వినయ్ అనే రౌడీ షీటర్ కన్ను పడింది. ఆమెను ఎలాగైనా అనుభవించాలని వాంఛతో తరచూ వేధిస్తూ ఉండేవాడు. అతనిగా భావించిన కీచకుడు బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్యాయత్నం చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త శివకుమార్ ఫిర్యాదు తోటి రౌడీ షీటర్ పలు కేసులో నిందితుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. జులైగా తిరుగుతూ డ్రగ్స్ను సేవిస్తూ ఉండేవాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రౌడీ షీటర్ను గతంలో పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టి మందులిచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపైన ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. ధారావత్ వినయ్ ఇతనిపై కూడా ఇటు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో కూడా అటు రౌడీ షీటర్ కూడా తెలిసిన పరిస్థితి వస్తుంది. అయితే ధారావత్ వినయ్ పలు ఘటనలతో పాటు పలు దోపిడీలు కావచ్చు, పలు కేసుల్లో ఉన్న నేపథ్యంలోనే, పలు గొడవల్లో ఉన్న నేపథ్యంలోనే ఇటీవల అయితే అతనిపై కూడా రౌడీ షీటర్ అయితే తెరిచారు. అయితే గ్రామాల్లో కూడా ఇప్పటికే ఏదైతే మృతురాలు బోడా సుశీలకు సంబంధించినటువంటి కుటుంబంతో కూడా ఇతను పలుమార్లు కూడా గొడవ పడ్డట్టు తెలుస్తుంది. అటు కుటుంబ సభ్యులతో కూడా పలుసార్లు పంచాయతీలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే నిన్న మాత్రం అటు బోడా సుశీలను ఎత్తుకెళ్ళి అటు కారులో తీసుకెళ్ళి పనికి వెళ్తున్న నేపథ్యంలోనే తను అపహరించి ఏదైతే మానభంగం చేశాడని చెప్పేసి అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆమె కొంత మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అయితే స్థానికులు భావిస్తున్నప్పటికీ దానిపై అతను కూడా దీనిపై ఏదైతే బోడా వినయ్ ఇది ఆత్మహత్య కాదు,
ఇది హత్యలాగానే వాళ్ళు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా అంటే పలుమార్లు కూడా ఇదే ఘటనపై ఆమెపై కన్నేసినటువంటి ఏదైతే ధరావత్ వినయ్ అంటే పంచాయతీ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ధరావత్ వినయ్ తన భార్యపై కావచ్చు, అదేవిధంగా సుశీలపై అంటే పలుసార్లు కూడా అంటే మానభంగం చేసేందుకు కావచ్చు, అదేవిధంగా బలత్కరించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్టయితే స్థానికులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే అతనిపై కూడా పలుసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు నిర్వహించారు. అని ఆ పంచాయతీలు నిర్వహించిన సమక్షంలోనే మరొకసారి కూడా అంటూ బోడా సుశీల వైపు కావచ్చు, బోడా శివకుమార్ భర్త శివకుమార్ వైపు కూడా వెళ్ళొద్దని చెప్పేసి పలుమార్లు సూచించినప్పటికీ ఇతను మాత్రం ధరావత్ వినయ్ మాత్రం తన పందానైతే మార్చుకోలేదు. ఖచ్చితంగా తను ఏదైతే బోడా సుశీలపై కన్నేసినటువంటి ధరావత్ వినయ్ ఖచ్చితంగా ఆమెను అనుభవించాలనే నేపథ్యంలోనే ఆమెపై అంటే ఎత్తుకెళ్ళి తన స్నేహితుల ద్వారా కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడాలని చెప్పేసి అయితే స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టినటువంటి పోలీసులు అటు ఏదైతే ధరావత్ వినయ్ను కూడా పోలీసులు రఘునాథపాలెం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అతనిపై కూడా పలు కేసులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ అతన్ని అంటే విచారణ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. పోలీసులు తన పందాలు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తనొక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డా లేక మరే స్నేహితుల ద్వారా కూడా అంటే స్నేహితులను కూడా పురుగొల్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం ఏదైతే ధరావత్ వినయ్ పోలీస్ కస్టడీలో మాత్రం ఉన్నాడు. ఇటు ఏదైతే చనిపోయినటువంటి ఏదైతే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు వస్తున్నటువంటి ధరావత్ సుశీలను మాత్రం పోస్టుమార్టం నిమిత్తం అటు వారి కుటుంబానికి అప్పగించారు. కుటుంబ సభ్యులు కూడా ఖననం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ధరావత్ వినయ్ వల్లనే తమ కుటుంబం ఈ పరిస్థితికి అంటే వెళ్ళిపోయిందని చెప్పేసి భర్త కూడా చెప్తున్నాడు. ఇప్పటికే అతను వేరే ఊరు వెళ్ళి వచ్చేలోపు తన భార్య విగతజీవిగా మారడం, అదేవిధంగా ఒక్కగానొక్కడికి లక్కీ కూడా అనాథ కావడం కూడా తను రోధిస్తున్న తీరు కూడా పలువురిని కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మహిళ మృతి ఆందోళనకు దారితీస్తుంది. మృతురాలు ఒంటిపై గాయాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా వైద్యులు ఆత్మహత్యగా చిత్రీకరించడంపైన పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళను సహజ మరణంగా వైద్యులు తేల్చడంపైన బంధువులు ఆందోళన చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భర్త శివకుమార్ బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిఐ ఎస్ఐలు వెళ్లి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అన్యోన్యంగా ఉండే కుటుంబంలో ఒక రౌడీ షీటర్ పెట్టిన చిచ్చు కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. తన భార్య విగత జీవితగా ఉండడం చూసి భర్త రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. అన్యోన్యమైన కుటుంబంలో ఇటు ఏదైతే రౌడీ షీటర్ పెట్టినటువంటి చిచ్చుతో ఆ కుటుంబం మాత్రం కూడా చిన్నాభిన్నమైన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెంకు సంబంధించినటువంటి బోడా సుశీల శివకుమార్ భార్యాభర్తలు, వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే కూతురు ఇటీవల చనిపోవడం కావచ్చు, అదేవిధంగా ఒక బాబు కూడా ఉన్నాడు. బాబు లక్కీ కూడా వారు అన్యోన్యంగా జీవిస్తున్న నేపథ్యంలోనే ఆ పక్కన అదే గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ధరావత్ వినయ్ కూడా ఆ కుటుంబంపై కన్నేశారు. ప్రధానంగా బోడా సుశీలపై కన్నేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే నిన్న అతను తన స్నేహితుల ద్వారా కూడా ఒక కారులో వచ్చి పనికి వెళ్తున్నటువంటి సుశీలపై అఘాయిత్యానికి పాల్పడాలని చెప్పేసి అయితే కూలీలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె అంటే కారులో ఎత్తుకెళ్ళడం కావచ్చు, ఆమెను అంటే బలాత్కరించడం కావచ్చు, అదేవిధంగా ఆమెను కొట్టినట్లు కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె తర్వాత కారులో తీసుకొచ్చి ఏదైతే బోడా అంటే వెంకటాయపాలెంలో వదిలేయడంతో ఆమె ఇంటికి వెళ్ళి ఈ అంటే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అయితే స్థానికులు చెప్తున్నారు. ప్రధానంగా ఇదైతే బోడా ధరావత్ వినయ్పై ఇప్పటికే రౌడీ షీటర్ తెలిసింది. అతనిపై పలు దోపిడీలు కావచ్చు, పలు ఘటనలు కావచ్చు, అదేవిధంగా పలు డమ్మీ కేసులపై కూడా అతనిపై ఇప్పటికే రౌడీ షీటర్ తెలిసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే రఘునాథపాలెం పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని అయితే విచారణ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ బోడా ఏదైతే సుశీల మృతి చెందడంతో ఆమె మృతదేహాన్ని కూడా అటు ఏదైతే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో అక్కడ పోస్ట్ మార్టం చేస్తున్న నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు మాత్రం పలు ఆరోపణలు చేయడం మాత్రం విస్మయాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఎందుకంటే బోడా సుశీల మాత్రం ఎప్పుడు కూడా అన్యోన్యంగా ఉంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండే సుశీల ఇటువంటి అంటే పిరికి పందా చర్యలు చేసిందా అని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు.
అంటే బోడ సుశీల చాలా ధైర్యవంతురాలు, అటువంటిది ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, ఉరివేసుకోవడం ఏంటి అని చెప్పేసి గ్రామంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అదే గ్రామానికి చెందినటువంటి ధారావతి వినయ్ ఈ ఘటనకు పాల్పడ్డా, ఆమెను బలాత్కరించడంతోనే మనస్తాపం చెంది అదేవిధంగా తను అంటే బాధకు లోనయ్యే ఈ ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఆ కుటుంబంలో మాత్రం బోడా సుశీల చనిపోవడంతో అటు భర్త కావచ్చు, అటు బాబు ఏదైతే లక్కీ కూడా అనాథ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అన్యోన్యంగా ఉన్న కుటుంబంలో అంటే రౌడీ షీటర్ పెట్టినటువంటి స్విచ్ మాత్రం ప్రధానంగా చిన్న భిన్నం చేసిందని అయితే మనం చెప్పుకోవచ్చు.